హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము చిక్కుడుకాయ ఇప్పుడు విరివిరిగా దొరుకుతాయి కదా, గింజలతోటి మంచి చిక్కుడుకాయని కోసుకొని కడిగి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఈరోజు మాత్రం నేను కొబ్బరి నూనెతోటి ప్యాన్లో ఒక్క విజిల్ తోటి చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా, కొబ్బరి నూనె వాడుతున్నాము. దీనికి డిఫరెంట్ వెరైటీస్ ఆవ నూనె, నువ్వుల నూనె, పల్లి నూనె, అలాగే రైస్ రిచ్ ఆయిల్, కొబ్బరి నూనె ఇవన్నీ ఖచ్చితంగా ఒక నెలలో మొత్తం వాడతాము. ఈరోజు కొబ్బరి నూనెతో చేస్తున్నాను. నూనె కొంచెం వేడైనాక దాంట్లో ఆవాలు వేసుకొని, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అలానే కొంచెం పసుపు వేసుకొని కొంచెం మాడకుండా ఇమీడియట్గా కలిపేసుకోవాలి. మాడకూడదండి, మాడితే ఒక డిఫరెంట్ అరోమా వస్తుంది. మాడకుండా కంటిన్యూస్గా కలబెడుతూనే ఉండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు, మనం ఉల్లిగడ్డ టమాటా ఏం వేస్తలేమండి. చిక్కుడుకాయ కూర అంటే ఉత్త చిక్కుడుకాయతోటే ఫ్రై చేస్తున్నాం ఈరోజు. చిక్కుడుకాయ ఫ్రై ముక్కలంతా వేసుకొని ఒక్కసారి ఈ మసాలా అంటే ఆయిల్ అంతా వీటికన్నిటికీ అంటుకునేలాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లిగడ్డ, పసుపు అవంతా మంచిగా పచ్చి వాసన కూడా వెళ్ళిపోతుందండి. ఈ విధంగా ఫ్రై చేసినప్పుడు మనకి ఉడకబెడితే ఒకలాంటి వాసన వస్తుంది కదా, అలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక దాంట్లో తగినంత ఉప్పు వేసి మరి ఒక నిమిషం పాటు కలియబెట్టేసి, కొంచెం పచ్చిదనం అంటూ పోతుంది అప్పటి వరకు కలియబెట్టేసుకొని కొంచెం చిన్నగా ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసి కలియబెట్టేసుకోవాలి మంచిగా. ఇది మాడదండి, ఒక్క విజిల్లో పర్ఫెక్ట్గా అయిపోతుంది. కూర మాడదు, మనకి పర్ఫెక్ట్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు కారం వేసుకోవాలి, తగినంత కారం వేసుకొని, కారం కలపకూడదండోయ్. కారం మాత్రం అలానే పైన చల్లినాం కదా, అలానే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ రానియాలి. ఒక్క విజిల్లో పర్ఫెక్ట్గా కూర అయిపోతుంది. మనకి అర్జెంటుగా కావాలనుకున్న వాళ్ళు కానీ, ఆఫీస్కి వెళ్ళే కానీ ఈ విధంగా ఫ్రై చేసుకొని చపాతీ తీసుకెళ్తే అన్నంలోకి ఆహా డబల్ ఆహా అనమాట. చూసారు కదా, ఒక విజిల్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి దాంట్లో కొంచెము ధనియా పౌడర్ చల్లాను. ఫస్టే చల్లాలండి, మర్చిపోయినాను కాబట్టి ఇప్పుడు చల్లుతున్నా. వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్ కాబట్టి మంచి అరోమా ఇస్తుంది. ఇప్పుడు వేసుకున్నా కానీ మంచిగా కలియబెట్టేసి ఒక స్టవ్ మాత్రం వెలిగించుకున్నానండి. ఏమన్నా నీరు ఉంటే నీరు మొత్తం ఇంకిపోయేటట్టు చేసుకోవచ్చు కదా అని స్టవ్ వెలిగించుకొని ఫ్రై చేశాను. అసలు పర్ఫెక్ట్గా అంటే అసలు అంత టేస్టీగా ఉంటుందండి ఇది. ఇలా చేసుకున్నామంటే ఫ్రై మొత్తం అన్నం, మనము సాంబారు, కూరలు, పచ్చళ్ళు అన్నీ పక్కన పెట్టి మొత్తం అన్నం ఈ ఫ్రైతో తినేయచ్చు. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది, అన్నంలోకి చాలా బాగుంటుంది.